సో, వైట్ హెయిర్ రావడం అయితే స్టార్ట్ అయిందండి. మనలో మనమాట. రావడం అయితే ఎప్పుడో స్టార్ట్ అయింది. దాచడం ఇప్పుడు కష్టమవుతుందనమాట. అది నిజము. బట్ ఏంటంటే కెమికల్ కలర్ వేయడం అన్నది నాకు అంటే కలర్ స్టార్ట్ చేయడం అన్నది అప్పుడే నాకు ఇష్టం లేదండి. ఒక్కసారి స్టార్ట్ చేశామంటే ఇంక అంతే. ఇంకా ఫిక్స్ ఇంకా లైఫ్ లాంగ్ అదే చేయాల్సొస్తది. అందుకని ఏం చేశానంటే హెన్నాలోనే ట్రై చేద్దామన్నట్టు నేను ఈసారి హెన్నా, బీట్రూట్‌ని ట్రై చేశాననమాట. జనరల్‌గా అయితే నేను కాఫీ పౌడర్ గానీ, టీ పౌడర్ గానీ యూజ్ చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే బీట్రూట్‌ని గ్రైండ్ చేసేసి, ఆ జ్యూస్‌ని హెన్నాలో కలిపేసి నెక్స్ట్ డే అప్లై చేసేసాననమాట. సో, దీనివల్ల ఏంటంటే కలర్ అన్నది మంచిగా కలర్ అనేది మంచిగొస్తుంది. ఎక్కడైతే మీకు గ్రే హెయిర్ ఉందో అక్కడ ఆ కలర్ పట్టుకొని ఉంటుందనమాట. సో, ఇంకా ఏంటంటే మీకు హెయిర్ కలర్ సిస్టమ్ ఉందనుకోండి. అంటే ఇలా లైట్‌గా కొంచెం ఆరెంజ్ కలర్ లాగా, కొంచెం బ్రౌనిష్ కలర్ ఆ షేడ్ ఇష్టం ఉంటే మాత్రం బీట్రూట్ చాలా బావుంటుందండి. నాకు ఆ షేడ్ ఇష్టమే. అందుకని చెప్పి నేను చేశాననమాట. కొన్ని డేస్ అన్నది కెమికల్ ఫ్రీగా అంటే కెమికల్ లేకుండా కొంచెం మేనేజ్ చేయగలుగుతామండి. కంప్లీట్ 100% అసల ఫుల్ బ్లాక్ వచ్చేసిందనైతే నేను చెప్పను. మీకు కవర్ అయితే కొంచెం కాఫీ పౌడర్ వీటిలకన్నా నాకు కొంచెం కవర్ అన్నది చేసింది అన్నది నాకు అర్థమైందనమాట. బట్ హెయిర్ కూడా భలే స్మూత్‌గా అనిపిస్తది బీట్రూట్‌తో ఇలాగా పెట్టుకుంటే. సో, కొన్ని మంత్స్ లేకపోతే కొన్ని ఇయర్స్ లక్కీగా ఎన్ని రోజులు మేనేజ్ చేయగలిగితే అన్ని రోజులు ఇలా చేద్దామని ఫిక్స్ అయ్యానండి. సో, మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అంటే కెమికల్ కాకుండా ఇంకా కొంచెం మన హెయిర్‌ని కవర్ చేసేసుకోవడానికి గ్రే హెయిర్ నుంచి టిప్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇది వాడుతున్నాననమాట.